హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టిప్ గురించి చెప్పబోతున్నాను. అది కంజంక్షన్స్. మీరు ఇంగ్లీష్లో మీ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలనుకుంటే లేదా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే మీరు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ని యూస్ చేయాలి. అండ్ దాట్ ఈజ్ కాల్డ్ కంజంక్షన్స్. అసలు కంజంక్షన్స్ అంటే ఏంటి? కంజంక్షన్స్ జాయిన్స్ టూ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే అది ఫ్రేజెస్ అయి ఉండొచ్చు, క్లాజెస్ అయి ఉండొచ్చు. ఏదైనా టూ పార్ట్స్ని జాయిన్ చేస్తే అది కంజంక్షన్స్ అంటాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో అడ్వాన్స్డ్ కంజంక్షన్స్ గురించి తెలుసుకుని మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకుందాం. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్, డిస్పైట్. డిస్పైట్ ఈజ్ యూస్డ్ టు ఇంట్రడ్యూస్ అ ఫ్యాక్ట్ దాట్ ఈజ్ కంప్లీట్లీ అపోజింగ్ అనదర్ ఫ్యాక్ట్. అంటే ఒక ఫ్యాక్ట్ని చెప్పడానికి వేరొక దాన్ని అపోజ్ చేయడానికి డిస్పైట్ని యూజ్ చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర రెండు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఏ అండ్ ఇన్ఫర్మేషన్ బి. ఇవి డిస్పైట్ యూజ్ చేసి రెండు ఆపోజిట్ అని మీరు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఏబుల్ టు లీడ్ అ నార్మల్ లైఫ్ డిస్పైట్ ద ఇల్నెస్. అంటే అనారోగ్యం ఉన్నప్పటికీ అతను సాధారణ జీవితాన్ని గడపగలిగాడు. ఇక్కడ నార్మల్ లైఫ్ అండ్ ఇల్నెస్ రెండు కూడా ఆపోజిట్. సో మనం డిస్పైట్ యూజ్ చేస్తున్నాం అపోజ్ చేయడానికి. నెక్స్ట్, ద గేమ్ కంటిన్యూ డిస్పైట్ ద రెయిన్. అంటే వర్షం ఉన్నప్పటికీ ఆట కొనసాగింది. అంటే వర్షం పడుతున్నప్పటికీ ఆట కొనసాగింది, ఆగలేదు అని అర్థం. సో నెక్స్ట్ వన్, ఆల్దో. ఆల్దో ఈజ్ యూజ్డ్ టు షో టూ ఆపోజిట్ స్టేట్మెంట్స్. దాట్ ఈజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్. హవెవర్ అంటే వాస్తవం ఉన్నప్పటికీ, అయినప్పటికీ. డిస్పైట్కి ఇది సిమిలర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో దే డోంట్ సీ ఈచ్ అదర్ వెరీ ఆఫెన్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే వారు ఒకరినొకరు చాలా తరచుగా చూడనప్పటికీ వారు మంచి స్నేహితులు. అంటే చాలా తరచుగా అప్పుడప్పుడు చూస్తుంటారు, కానీ వారు చాలా మంచి స్నేహితులు. నెక్స్ట్, షీ వాక్డ్ హోమ్ బై హెర్ సెల్ఫ్ ఆల్దో షీ న్యూ దాట్ ఇట్ వాజ్ డేంజరస్. అంటే ఇది ప్రమాదకరమని ఆమెకు తెలిసినప్పటికీ ఆమె తనంతట తానే ఇంటికి నడిచి వెళ్ళింది. అంటే తనకు తెలుసు కానీ తన నడిచి వెళ్ళింది అని అర్థం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్దో తర్వాత ఖచ్చితంగా నౌన్ అనేది ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ వన్, అన్లైక్. అన్లైక్ మీన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ ఆర్ నాట్ సిమిలర్ టు. అంటే భిన్నమైనది, పోలి లేదు, మరొక దానికి భిన్నంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్ అన్లైక్ హిస్ ఫాదర్. అంటే జాన్ తన తండ్రికి భిన్నంగా చాలా బాగున్నాడు. అంటే తన తండ్రి కంటే జాన్ బిహేవియర్ బాగుందని అర్థం. నెక్స్ట్, హీ హ్యాస్ అ లార్జ్ హౌస్ నాట్ అన్లైక్ మేరీ. అంటే మేరీ మాదిరిగా కాకుండా అతనికి పెద్ద ఇల్లు ఉంది. అంటే మేరీతో కంపేర్ చేస్తే అతనికి ఇంకా పెద్ద ఇల్లు ఉందని అర్థం. సో ఇలా మనం సిమిలర్గా లేనప్పుడు అన్లైక్ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, వేరాస్. వేరాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంట్రాస్ట్ ఆర్ కంపారిజన్ విత్ ద ఫ్యాక్ట్ దట్. దిస్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ టూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. అంటే భిన్నంగా లేదా పోల్చడం. అంటే ఏవైనా రెండు విషయాలను లేదా సమాచారాన్ని లేదా ఇద్దరు వ్యక్తులను పోల్చడానికి వేరాస్ను ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఇంటెలిజెంట్ వేరాజ్ హీ ఈజ్ నాట్ యాక్టివ్. అంటే ఆమె తెలివిగలది అయితే అతను చురుకుగా లేడు. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేస్తున్నాం. సో అందుకే వేరాజ్ను యూజ్ చేయాలి. సో నెక్స్ట్, యూ ట్రీట్ ద మ్యాటర్ లైట్లీ వేర్ యాజ్ ఐ యామ్ వెరీ సీరియస్. అంటే నువ్వు ఈ విషయాన్ని తేలిగ్గా చూస్తావు కానీ నేను చాలా తీవ్రంగా తీసుకుంటాను. అంటే ఇక్కడ ఒకే విషయాన్ని ఇద్దరు పర్సన్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వేరాస్ని యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ప్రొవైడెడ్. ప్రొవైడెడ్ మీన్స్ ఆన్ ద కండిషన్. అంటే షరతుపై, అంటే కండిషన్ మీద. మీన్స్ ఇఫ్ ఆర్ ఓన్లీ ఇఫ్. అంటే అయితేనే, అంటే ఇలా అయితేనే ఇలా చేస్తాము అనే కండిషన్స్ మీద ప్రొవైడెడ్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, we will be there at around 7 provided that there is a suitable train. అంటే తగిన రైలు ఉంటేనే మేము 7 గంటలకు అక్కడ ఉంటాము. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్స్ కెన్ ప్లే మ్యూజిక్ ప్రొవైడెడ్ దే డిస్టర్బ్ నోబడీ. అంటే
మీ స్నేహితులు ఎవరికి ఇబ్బంది కలిగించకపోతే సంగీతాన్ని ప్లే చేయవచ్చు. అంటే ఎవ్వరికి ఇబ్బంది కలిగించకపోతే సంగీతాన్ని ప్లే చేయొచ్చు. అంటే ఇక్కడ కండిషన్ మనం పెడుతున్నాం. సో ఇక్కడ ప్రొవైడెడ్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ బిసైడ్స్. బిసైడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. బిసైడ్ అంటే నెక్స్ట్ టు అంటే పక్కన. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు ఆర్ ఆల్సో అంటే అదనంగా, దానితో పాటు, కూడా. సో ఇలా ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మేరీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ బిసైడ్స్ ఇంగ్లీష్. అంటే మేరీ ఇంగ్లీష్తో పాటు 3 భాషలు మాట్లాడగలుగుతుంది. అంటే 3 లాంగ్వేజెసే కాకుండా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుందని అర్థం. నెక్స్ట్, డూ యూ ప్లే ఎనీ అదర్ స్పోర్ట్స్ బిసైడ్స్ క్రికెట్? అంటే నువ్వు క్రికెట్తో పాటు మరే ఇతర క్రీడలను ఆడతావు. అంటే క్రికెటే కాకుండా ఇంకా ఏ క్రీడలు అంటే ఏ ఆటలు నీకు వచ్చు, ఇంకా ఏ ఆటలు ఆడగలవు అనడానికి ఇక్కడ మనం బిసైడ్స్ యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈవెన్ ఇఫ్. ఈవెన్ ఇఫ్ మీన్స్ సంథింగ్ విల్ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. అంటే ఏది ఏమైనప్పటికీ ఇది జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈవెన్ ఇఫ్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ గోయింగ్ టు బై ద హౌస్ ఈవెన్ ఇఫ్ దే రైజ్ ద ప్రైస్. అంటే వారు ధరను పెంచినప్పటికీ అతను ఇల్లు కొనబోతున్నాడు. అంటే ఏది ఏమైనప్పటికీ ధరను పెంచినా తగ్గినా అతనైతే ఇల్లు ఖచ్చితంగా కొనబోతున్నాడు. నెక్స్ట్, ఈవెన్ ఇఫ్ యూ అపాలజైజ్ షీ స్టిల్ మే నాట్ ఫర్గివ్ యూ. అంటే మీరు క్షమాపణ చెప్పినా ఆమె మిమ్మల్ని క్షమించకపోవచ్చు. అంటే మీరు క్షమాపణ చెప్పినా సరే ఆమె మిమ్మల్ని క్షమించకపోవచ్చు. అలాంటప్పుడు ఈవెన్ ఇఫ్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈవెన్ దో. Even though is used to emphasize that something is true although something else has happened. That is despite the fact that. అంటే ఏదో నిజమని చెప్పడం, ఏది ఏమైనప్పటికీ, ఏది జరిగినా ఇది నిజం అని ఎంఫసైజ్ చేసి స్ట్రాంగ్గా చెప్పడానికి ఈవెన్ దోని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో హీ నెవర్ కంప్లీటెడ్ కాలేజ్ హీ రన్స్ అ సక్సెస్ఫుల్ కంపెనీ. అంటే అతను కాలేజీని పూర్తి చేయకపోయినా అతను విజయవంతమైన కంపెనీని నడుపుతున్నాడు. అంటే అతను సరిగ్గా చదవకపోయినా అతను మంచి కంపెనీని నడుపుతున్నాడు. నెక్స్ట్, హీ వెంట్ టు వర్క్ ఈవెన్ దో హీ వాస్ అన్వెల్. అంటే అతను అనారోగ్యంతో ఉన్నప్పటికీ పనికి వెళ్ళాడు. అంటే తనకి ఆరోగ్యం బాగోకపోయినా అతను పనికి వెళ్ళాడు. సో అలాంటప్పుడు మనం ఈవెన్ దో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ అన్లెస్ మీన్స్ ఎక్సెప్ట్. అంటే తప్ప. అంటే ఏదైనా స్టేట్మెంట్ నిజమా లేదా వ్యాలిడేనా అనే కేస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అన్లెస్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ గెట్ ఏ జాబ్ అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు అనుభవం లేకపోతే ఉద్యోగం పొందలేరు. అంటే ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మీకు అనుభవం ఉండాలి. సో ఇక్కడ మనం అన్లెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, షీ వోంట్ గో అన్లెస్ యూ గో. అంటే మీరు వెళ్ళకపోతే ఆమె వెళ్ళదు. అంటే మీరు వెళితేనే ఆమె వెళ్తుంది. అంటే మీరు ఖచ్చితంగా వెళితేనే ఆమె వెళ్తుంది, లేకపోతే ఆమె వెళ్ళదు. సో లాస్ట్ వన్ నెవర్తలెస్ మీన్స్ నాట్ విత్ స్టాండింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్, డిస్పైట్ వాట్ హ్యాస్ జస్ట్ బీన్ సెడ్ ఆర్ రిఫర్ టు. దిస్ ఈజ్ అనదర్ వే టు షో అపోజింగ్ ఒపీనియన్స్. అంటే ఏదేమైనా, అంటే అయినప్పటికీ, ఏవైనా ఒపీనియన్స్ని వ్యతిరేకించడానికి కూడా నెవర్తలెస్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ లైక్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ నెవర్తలెస్ ఐ లైక్ రీడింగ్ బుక్స్. అంటే కొంతమంది కంప్యూటర్ గేమ్స్ ఆడడం ఇష్టపడతారు, అయినప్పటికీ నేను పుస్తకాలు చదవడం ఇష్టపడతాను. అంటే వాళ్ళకి కంప్యూటర్ గేమ్స్ ఆడడం అంటే ఇష్టం, నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. రెండు కూడా ఆపోజిట్. నెక్స్ట్, ద బిల్డింగ్ ఈజ్ గార్డెడ్ అరౌండ్ బట్ రాబరీస్ అక్కర్ నెవర్తలెస్. అంటే భవనం చుట్టూ కాపలా ఉంది, అయినప్పటికీ దొంగతనాలు జరుగుతాయి. అంటే ఎంత కాపలా ఉన్నా సరే దొంగతనాలు అయితే జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో నెవర్తలెస్ని యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్లో సింపుల్గా సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వొకాబులరీ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.